వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రీసెంట్ టైంలో మార్కెట్స్ అయితే అప్ ట్రెండింగ్ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది ఈ రోజు ట్రేడింగ్లో. సెన్సెక్స్ 350 పాయింట్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ గెయిన్ అయింది. అండ్ ఫర్దర్గా టాప్ గెయినర్స్ నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బీపీసీఎల్, కోటాక్ మహీంద్రా, ఐటీసీ, హిండాల్కో లాంటి స్టాక్స్లో మంచి ర్యాలీ వచ్చింది. అండ్ టాప్ లూజర్స్ నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, దివీస్ ల్యాబ్, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. అండ్ ఫర్దర్గా స్టాక్ మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సిఎల్ఎస్ఏ వేదాంతకి బై రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ స్టాక్ ఆల్రెడీ 360 దగ్గరగా ఉంది. 390 యాజ్ ఏ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా కమోడిటీ ప్రైజెస్ పెరగడము అండ్ స్టీల్కి ఉన్న డిమాండ్ రీత్యా వేదాంతతో పాటు హిండాల్కో ఇండస్ట్రీస్ కూడా చాలా మటుకు ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇయర్ మెటల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే వేదాంత ఆల్మోస్ట్ మీకు 6 months నుంచి 50% రిటర్న్స్ ఇచ్చింది. సేల్ 75% పెరిగితే నాల్కో 95%, హిండాల్కో 26% పెరిగింది, టాటా స్టీల్ 35%, ఎన్ఎండిసి 58%, జిందాల్ స్టీల్ 35% అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 16% పెరిగాయి. అండ్ ముఖ్యంగా స్టీల్ స్టాక్స్లో ఇంత ర్యాలీ రావడానికి మేజర్గా చైనా లాంటి కంట్రీస్లో డిమాండ్ పెరగడము అండ్ అట్ ద సేమ్ టైం మార్చ్ క్వార్టర్తో పాటు క్యూ బేసిస్ మీద వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. అండ్ ఏప్రిల్ అండ్ మే కూడా యాక్చువల్గా ఇన్ఫ్రా రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండొచ్చు చైనాలో, కాబట్టి ఒక సర్జ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టీల్ ప్రోడక్ట్స్లో. సో వేదాంత చాలా బులిష్గా కనబడుతుంది. స్టాక్ ఏదైతే 400 నుంచి మనకు ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ నుంచి మనకు ఒక సైడ్ వే ప్యాటర్న్ నుంచి లాస్ట్ మంత్ నుంచి స్టాక్లో ఒక బుల్ రన్ అయితే క్యారీ ఆన్ అవుతుంది. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వేదాంత అండ్ హిండాల్కో రెండు స్టాక్స్ కూడా ఈ సెక్టర్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్సే. అండ్ ఆఫ్టర్ మెటల్ స్టాక్స్ రామ్కో సిస్టమ్స్ ఈరోజు 20% పెరిగింది స్టాక్. అండ్ కొరియన్ ఎయిర్తో వీళ్ళకి ఒక ఒప్పందం అయితే కుదిరింది. అండ్ దానికి సంబంధించి ఇంజిన్ మెయింటెనెన్స్ కెపాసిటీస్ని రామ్కో సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా కొలాబరేట్ చేస్తున్నారు. అండ్ స్టాక్ ఇది చాలా పాజిటివ్. అండ్ రామ్కో సిస్టమ్స్ లాంగ్ టర్మ్లో చాలా కరెక్షన్ జరిగిన స్టాక్ ఇది. అండ్ ప్రస్తుతానికి స్టాక్ అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి స్టాక్ వాల్యుయేషన్ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. 340 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 200 నుంచి స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. లెమన్ ట్రీ హోటల్స్ కాఠ్మండ్లో కూడా వీళ్ళు కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. లెమన్ ట్రీ హోటల్స్ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. అండ్ ఫాలోడ్ బై కొత్త బ్రాంచెస్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి స్టాక్స్లో మంచి ర్యాలీ అయితే ఫర్దర్గా కూడా క్యారీ ఆన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆటోమొబైల్ సెక్టర్లో సో బెస్ట్ స్టాక్ సూబ్రోస్. ఒకటి వాల్యుయేషన్ సూబ్రోస్ది చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఏదైతే ఎస్యూవి డిమాండ్ కంటిన్యూ టు గ్రో అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కూడా కంపెనీ రెవెన్యూస్ పెరగడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో హెల్దీ డిమాండ్ ఉంది. రా మెటీరియల్ ప్రైసెస్ చాలా మటుకు తగ్గుతున్నాయి కాబట్టి ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏసీని మ్యాండేటరీ చేయడం ట్రక్స్లో సిగ్నిఫికెంట్గా కంపెనీ పెరగడానికి అవకాశం ఉంది. మార్కెట్ షేర్ ఎందుకంటే వన్ ఆఫ్ ద కంపెనీ సూబ్రోస్ అండ్ ఏసీస్ ఇన్స్టాల్ చేయడంలో వెహికల్స్లో కాబట్టి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో చాలా మటుకు గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న సెగ్మెంట్. అండ్ ఈవీ సెగ్మెంట్లో కూడా సూబ్రోస్కి మంచి మార్కెట్ షేర్ అయితే కనబడుతుంది. అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ సూబ్రోస్ 1985లో స్టార్ట్ అయింది కంపెనీ యాజ్ ఎ జాయింట్ వెంచర్. అండ్ ఇందులో 36.79% ఓనర్షిప్ అనేది ఇండియన్ ప్రమోటర్స్కి ఉంటే 20% డెన్సో కార్పొరేషన్ జపాన్కు ఉంది. మిగతా 11.96% ఓనర్షిప్ అనేది సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్కు ఉంది. సో ఇది మేజర్గా లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థర్మల్ ప్రోడక్ట్స్ ఆటోమేటివ్ అప్లికేషన్స్లో. అండ్ డెన్సో టెక్నికల్ కొలాబరేషన్తో వీళ్ళైతే ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో లాస్ట్ 1 to 2 years నుంచి స్టాక్లో కొద్దిగా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే లేవు. ఫాలోడ్ బై ఇక్కడ నుంచి స్టాక్ వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ ఇంకో స్టాక్ రియాలిటీ సెగ్మెంట్లో చాలా స్టాక్స్ బులిష్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కోల్తే ప్యాటిల్ డెవలపర్స్ కూడా రీసెంట్గా మోతీలాల్ ఓస్వాల్ స్టాక్కి బై రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి 34% అప్ సైడ్ ఉండొచ్చు స్టాక్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి స్టాక్ 560 దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ 700 అనేది టార్గెట్ ప్రైస్ ఇచ్చారంటే ప్రస్తుతం ఉన్న ప్రైస్తో పోల్చుకుంటే 700 అనేది 30% అప్సర్చ్కి అయితే సమానం. ఎంఎస్సిఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్ మేలో రీబ్యాలెన్స్ చేయనున్నారు. అండ్ ఇండెక్సెస్లో కొన్ని స్టాక్స్ని ఇంక్లూడ్ చేస్తే పేటిఎంని ఎక్స్క్లూడ్ చేయనున్నారు. సో పేటిఎం ఆల్రెడీ స్టాక్ చాలా కరెక్షన్ జరిగింది, ఫర్దర్గా స్లిప్ అవ్వచ్చు. అండ్ బెనిఫిట్ అయ్యే స్టాక్స్ బ్యాంకింగ్లో కెనరా బ్యాంక్. సో ఇక్కడ మీకు ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ $228 million ఇన్ఫ్లోస్ అయితే పెరగవచ్చు. 30.9 million షేర్స్ అడిషనల్గా యాడ్ అవ్వచ్చు కాబట్టి. సో వోల్టాస్లో కూడా ఇన్ఫ్లోస్ పెరగవచ్చు. వోల్టాస్ రీసెంట్గా మంచి ర్యాలీ ఇస్తున్న స్టాకే.
సుందరం ఫైనాన్స్, పాలసీ బజార్, డిక్సన్ టెక్నాలజీస్. సో ఇక్కడ మీకు స్టాక్ లిస్ట్ చూడొచ్చు. ఒకవేళ ఎంఎస్సిఐ ఇండియా అండ్ స్టాండర్డ్ ఇండెక్స్లో ఈ స్టాక్స్ని ఇంకార్పొరేట్ చేస్తే కనుక ఫండ్ ఫ్లోస్ అనేవి $1,000,000 ఎంతవరకు ఫండ్ ఫ్లోస్ వస్తాయి అండ్ ఇచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ని బై చేస్తాయి కాబట్టి సో షేర్స్ బై చేస్తే ఆబ్వియస్గానే షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా అట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఫర్దర్గా స్టాక్స్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎంఎస్సిఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే ఉంటాయి. సో ఇట్లాంటి కంపెనీస్ని ఇంక్లూడ్ చేయడం వలన స్టాక్ ప్రైస్లో కూడా మంచి మొమెంటం అయితే వస్తుంది. సో వోల్టాస్ టెక్నికల్గా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి. అండ్ డ్యూ టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఏసీ డిమాండ్ పెరగడము, సేల్స్ పెరుగుతుండడము ఒకటి కారణం అయితే ఫర్దర్గా టెక్నికల్గా కూడా ఒక బ్రేక్అవుట్ అప్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది వోల్టాస్లో. మోతీలాల్ ఓస్వాల్ ఎంసీఎక్స్ స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు అండ్ కంపెనీ వాల్యూమ్స్ పెరుగుతుండడము అండ్ రిటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుండడము ఇక్కడ నుంచి అట్లీస్ట్ 15% అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ స్టాక్ 3,900 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. 4,300 అనేది టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అండ్ ప్రస్తుతం ఉన్న ప్రైస్తో పోల్చుకుంటే 15% అప్ సైడ్కి అయితే సమానము. అండ్ రిటైల్ పార్టిసిపేషన్ అనేది లైక్ స్టీల్ బార్, గోల్డ్, సీరియల్ కాంట్రాక్ట్స్ అండ్ పవర్ కాంట్రాక్ట్స్లో అయితే పార్టిసిపేషన్ అయితే పెరుగుతుంది. అండ్ అడిషనల్గా ఇది కంపెనీకి అయితే రెవెన్యూస్ తీసుకురాగలదు. అండ్ వీటితో పాటు క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సెగ్మెంట్లో కూడా వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇంకా రిటైల్ పార్టిసిపేషన్ పెరగడానికి ఏదైతే సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ ఉందో 63 మూన్స్ టెక్నాలజీస్ టు టీసీఎస్ ఇది కంప్లీట్ అయింది. సో ఎంసీఎక్స్ మేనేజ్మెంట్ కూడా రీఅలైన్ చేస్తుంది బిజినెస్ని స్కేలప్ చేయడానికి. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫిషియెంట్ వేలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని రిటైల్ పార్టిసిపెంట్స్కి తీసుకొస్తుంది కాబట్టి హోప్ఫుల్లీ ఎంసీఎక్స్ లిస్టెడ్ కంపెనీ అండ్ స్టాక్ ప్రైస్లో కూడా మొమెంటం అయితే పాజిటివ్గా ఉండొచ్చు. లాస్ట్ 6 months నుంచి ఆల్రెడీ స్టాక్లో సిగ్నిఫికెంట్ ర్యాలీ వచ్చింది అండ్ హోప్ఫుల్లీ ఇదే అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫార్మా కంపెనీ లూపిన్కి నొమూరా టార్గెట్ ప్రైస్ 1950గా ఇచ్చారు. యూఎస్ ప్రోడక్ట్స్లో ఎక్కువ శాతం మార్కెట్ షేర్ పెరుగుతుండడం స్టాక్ ప్రైస్ అప్గ్రేడ్ ఇవ్వడానికి అయితే మేజర్ రీజన్. జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ 1783 crore ఉంది FY 2025లో. అండ్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ కూడా ఇయర్ చాలా మటుకు అప్రిషియేషన్ అయితే వచ్చింది. అండ్ జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండ్ ఫోకసింగ్ సోలార్ పవర్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్, ఈపీసీ సర్వీసెస్, వీటితో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అయితే కంపెనీ అందిస్తుంది. లాస్ట్ 6 months నుంచి స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. నిఫ్టీ 50 గెయిన్ అయింది బట్ స్టాక్ కరెక్షన్ జరిగింది. ఏదైతే కరెక్షన్ ఉందో ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి మేజర్గా మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.